హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో రేపు మార్కెట్లో చాలామందికి ఒక తెలియని విషయం ఉందండి. దాని గురించే చెప్పబోతున్నాను. అండ్ రేపు అంటే ఇది మండే పీపీటీ రాంగ్ ఓపెన్ చేశాను. ట్యూస్డే రేపు మార్కెట్లో విషయం ఏముంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, బుల్లిషా బేరిషా అనేది ఇప్పుడు చూద్దాం. మనం మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే, సో ఆల్రెడీ ఈరోజు మార్కెట్కి ఒకసారి చూస్తే మార్కెట్లో పెద్ద మూమెంట్ అయితే ఏం కనబడలేదండి. సో టు బీ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మార్కెట్లో పెద్ద మూమెంట్ అయితే కనబడలేదు. ఎందుకు మూమెంట్ కనబడలేదో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే విషయ పెద్ద గ్లోబల్గా హడావిడి చేసే విషయాలు అయితే ఏమీ లేవు. మెజారిటీ థింగ్ ఏంటి అంటే ఈ వారం ఎక్స్పెషల్లీ మార్కెట్ చాలామందికి మళ్ళీ చెప్తున్నాను, రేపు ఒక్కరోజే వర్కింగ్ ఉంది, ఎల్లుండి హాలిడే అనమాట. నవంబర్ 5 హాలిడే. సో ఎందుకయ్యా అంటే గురునానక్ జయంతి. సో గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్ హాలిడే అండి. సో నవంబర్ 5, 2025 గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. అంటే మనకి ట్రేడ్కి ఉన్న ఏకైక డే అనేది రేపే. మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ మనం వెడ్నెస్డే హాలిడే కాబట్టి థర్స్డేకి వెళ్ళిపోతాం. దీన్ని బేస్ చేసుకొని ఎక్స్పైరీలు బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలన్నమాట. నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్లో మీరు చెక్ చేయొచ్చు. సో పాలిక్యాబ్ బేరిష్ ఇచ్చాము, బ్రహ్మాండంగా బేరిష్ అయింది. మనం ఇచ్చిన ప్రైస్ నుండి చాలా ఇదైంది. సో అడ్వాంటేజెస్ అన్నమాట ఇవన్నీ. సో మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? మార్కెట్ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ రేపు రేపు కానీ ఈ వీక్లో కానీ హై ఫ్లక్చువేషన్స్ ఉండవు. అంటే ఒకేసారి ఉంటుంది. మోస్ట్లీ మార్కెట్ మొత్తం కన్సాలిడేటెడ్ మూడ్లో ఉంటుంది. అంటే అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంటుంది ఒకేసారి. ఎందుకు అంటే మేజర్గా ఈ రిజల్ట్స్ అన్నమాట. కంపెనీ రిజల్ట్స్, రేపు అదానీ పవర్ వస్తుంది, ఇటువంటి రిజల్ట్స్ వీటి వల్ల ఏంటంటే ఒకేసారి ఫ్లక్చువేషన్ జరగడం అనేది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేయడం అనేది ఉత్తమం. సో దాన్ని బేస్ చేసుకుని రేపు మీకు ఇచ్చే ప్రిడిక్షన్స్, సో ఒకసారి ప్రిడిక్షన్ని చూడండి. మేజర్గా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ప్రైస్ డికే అయితే చాలా ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్కే బెనిఫిట్. సో టుమారో, దట్ మీన్స్ ట్యూస్డే కోసం ఈరోజు మండేనే మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం. పాలిక్యాబు ఇంట్రాడే అండి, బుల్లిష్ అండి. 7646 దగ్గరకు వస్తే బుల్లిష్. టార్గెట్ ఇక్కడ నుండి 7666 దాకా టార్గెట్ తీసుకోవచ్చు, 7700 దాకా కూడా టార్గెట్ తీసుకోవచ్చు. సో స్టాప్ లాసు 7623 స్టాప్ లాస్ అండి, 7623 స్టాప్ లాస్. అలాగే నెక్స్ట్ కమిటీ క్యూమిన్స్ ఇండియా, ఇది బేరిష్ అండి, 4360 ఈ రేంజ్కి వస్తేనే చేయండి. 4432 నుండి 4000 దాకా టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ 4383 అండి. సో నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ సేమ్ 89,900 బిలో వస్తేనే 84,000 పీజీ తీసుకోండి, లేకపోతే అబోవ్ ఉంటే ఆగండి. బ్యాంక్ నిఫ్టీ 58,500 పీఈని ఫోకస్ చేయండి. నిఫ్టీ 25,000 రేపు ఎక్స్పైరీ. బెటర్ ఏంటి అంటే రేపు ఒకవేళ పాజిటివ్లో క్లోజ్ అయినా సరే 26,000 పీఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కదా. నెక్స్ట్ ఎక్స్పైరీ అనేది మీకు చాలా సేఫ్టీ అనమాట. మిడ్ నిఫ్టీ సేమ్ 13,600 పీఈ, ఫిన్ నిఫ్టీ 27,500 పీఈ. ఇది రేపు మార్కెట్ని బేస్ చేసే ట్రేడ్ చేయడానికి. అంటే ఈ రేంజ్ బాండ్కి వెళ్తేనే చేయండి, లేకపోతే వద్దు, కాంప్లి కాంప్లికేటెడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ, ఇది ప్రిడిక్షను. మార్కెట్ చాలా 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 ప్రైస్డ్కి అయ్యే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంది. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ఓవర్ ట్రేడ్స్. ఎక్కువ ట్రేడ్స్ తీసుకొని, ఎక్కువ లాట్స్ తీసుకొని చేయడం మాత్రం అవాయిడ్ చేయండి. అది చాలా 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 బెనిఫిట్ అవుతుంది. సో మార్కెట్లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా, పెద్ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు. మళ్ళీ ఇండియాది చైనాది సారీ చైనా యుఎస్ ట్రేడ్ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది ఏ క్షణమైనా సడన్ న్యూస్ రావచ్చు, దానివల్ల పడవచ్చు, పెరగవచ్చు, ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అండ్ హాలిడే ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే క్లియర్ చేద్దాం. శిల్పా స్వర్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శ్రావణ్ గారు సార్ నమస్తే, నమస్తే అండి. లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. మహమ్మద్ కాజాముద్దీన్ గారు థ్యాంక్ యూ సార్, యూ లుకింగ్ సో స్మార్ట్ ఇన్ ఎల్లో టీ షర్ట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రామవరం గారు హాయ్ అన్న, హాయ్ అండి.
ఐఎమ్ వెయిటింగ్ టు మీట్ యూ ఇన్ అవర్ ఆఫీస్. డెఫినెట్లీ ఆల్వేస్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు. టుమారో మార్నింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్న వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ అండి. రాజు గారు, హాయ్ సార్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ 1 మంత్ ప్లీజ్ చెప్పండి. సో హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్. రే 2460. ఎగ్జాక్ట్లీ. ఇది 2480 అబవ్ వస్తే కొనుక్కోండి. సో టార్గెట్ కొంచెం ఇది రిస్క్ ఫ్యాక్టరే. బెటర్ ఏంటి అంటే 2480 అబవ్ వస్తే కొనుక్కోండి. మ్యాక్స్ మీకు టార్గెట్ 2520, 530, 600, 2600 దాకా మాత్రమే టార్గెట్ ఉంది. 1 మంత్ టైం పీరియడ్ అడిగారు కాబట్టి దీని అబోవ్ 2480 అబోవ్ కొనండి. బిలో అయితే మాత్రం కొనొద్దు. రవి గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. గేమ్లో సో గేమింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నిఫ్టీ 50 25,800 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చా? 25,000 వరకు రావచ్చు అనుకుంటున్నాను. 25,000 వరకు కష్టంగానే అండి. 26,000 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. 25,800 ఈ ఇన్ బిట్వీన్లోనే ఈ వీక్ మూవ్ అవుతుంది. ఒకవేళ పడితే మాత్రం అక్కడ నుండి ఒక 200-300 పాయింట్స్కి అయితే స్కోప్ ఉంది. నెక్స్ట్, సో గుణగాటి వరప్రసాద్ గారు, హాయ్ సార్, జయా కీ ఎంటర్ప్రైజెస్ ఎంట్రీ ప్రైస్ ప్లీజ్. జై కీస్. సెకండ్ 234. అసలు ఇప్పుడు ఈ టైంలో ఎంట్రీ తీసుకోవద్దండి. హార్డ్లీ తీసుకోవాలంటే తీసుకున్న ఎక్కువ ప్రాఫిట్ రాదు. రిస్క్ ట్రేడ్ అవుతుంది, చాలా రిస్క్ ట్రేడ్ అవుతుంది. నా సలహా ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఒక 2-3 ఇయర్స్ ఆగేలాగా ఉంటేనే తీసుకోండి. ఇప్పుడున్న ప్రైస్లో తీసుకున్న ప్రాబ్లం లేదు. మినిమం 2 ఇయర్స్ 3 ఇయర్స్, లేదంటే మాత్రం తీసుకోవద్దు. అమరేంద్ర గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఆల్మోస్ట్ ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చాం. ఎవరికైనా ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు అడిగి బ్రహ్మాండంగా తెలుసుకోవచ్చు. సో లేదు, ఇంకొంచెం యాక్యురేట్ ప్రిడిక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మన ప్రీమియం గ్రూప్ ఉంది కదా, లోడ్ అవుతుంది. సో లిమిటెడ్ ఓన్లీ 1 or 2 కాల్స్ ఈక్విటీ, అంటే ఇంట F&Oలో కూడా 1 or 2 కాల్స్ మినిమమ్ మీకు రిటర్న్స్ ఇచ్చేలా స్టాండర్డ్ కాల్స్ ఇస్తాను. సో అంటే ఈరోజు అయితే ఒకటి ఇచ్చాను, రెండోది ఇచ్చాను. మార్కెట్ అక్కడక్కడే మూవ్ అయింది, పెద్దగా జరగలేదు. దాన్ని మనం క్లియర్ చేసుకుంటాం, టైం ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం. సో అంటే ఇది బెనిఫిట్ అన్నమాట. ఏంటంటే ఆ, ఎవరైనా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో డీటెయిల్స్ చెప్తాను. సో ఓన్లీ స్టాండర్డ్ కాల్స్ మాత్రమే ఇస్తాం. ఆ, ఏదో రోజుకు 10, 15, 20, 30 కాల్ ఇవ్వడం ఉండదు. ఒక్క కాల్తో చేసిన చాలా గుడ్ రిటర్న్స్ వచ్చేలాగా మినిమం 100-120 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేలాగా ప్లాన్ చేసి అవే ఇస్తున్నామండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ ట్రై టు కాంటాక్ట్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ December 1st బ్యాచ్కి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ట్రైనింగ్ ఓన్లీ ఆఫ్లైన్ 5 మెంబర్స్కి ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఎనీవే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్రోచ్ అవ్వండి. డీటెయిల్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీద. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అడిగితే చాలామందికి ఇది అసలు నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతకుముందు ఫాలోవర్స్ కూడా మన ఛానల్ ఫీడింగ్లో రావట్లేదు. మరి ప్రాబ్లం ఏముందో ఎవరైనా ఎక్స్పర్ట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో హెల్ప్ చేయండి, చూద్దాం. ఎనీవే మీ ఫ్రెండ్స్కి అందరికీ రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.